గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనపడుతున్నా తలుపులు దబదబా బాది తలుపు తెరిచిన విశ్వాన్ని పక్కకి నెట్టుతున్నట్టుగా లోపలికి వచ్చింది అన్నపూర్ణమ్మ. మబ్బులేని వానల తల్లి హఠాత్ ఆగమనానికి ఆశ్చర్యపడ్డాడు విశ్వ. వస్తున్నట్టు ఫోనన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. మరే నీ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రమ్మనేది కనుక్కొని మరీ రావాలని తోచలేదు నాకు బుసరుసలాడింది అన్నపూర్ణమ్మ. తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ. ప్రేమగా ఆవిడ చేయి పట్టుకుని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చొని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి, మా అమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే. తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు. చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా. అప్పటికీ కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ. అత్తగారిని పలకరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తుండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తన వంక చూడగానే మామయ్య గారు బావున్నారా అండి అంది పరామర్శగా. ఆ ఆయన గారికేం నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి. భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ. ఏమైందమ్మా అడిగాడు మృదువుగా. నల్లమబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకు అలా గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి. రుద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కున ఆపేసింది. ఏమిటిది ఇంత వయసొచ్చి చిన్న పిల్లలా చాడీలు చెప్పడానికి వచ్చిందనుకోడు. సమర్థింపు అటే ఉంటేనో. వాడు కూడా ఆ తానులో మొక్కే కదూ. క్షణంలో తనను తాను సంభాళించుకుంది అన్నపూర్ణమ్మ. ఏం లేదు బాబ్జీని చూడాలనిపించింది ఆగలేక వచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్పందుకుంటూ. కారణం అది కాదని తెలుసు కానీ మరీ తరచలేదు విశ్వ. తనంతట తానే చెప్పని బలవంతమెందుకు అనుకున్నాడు. సరే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ. అవసరం లేదులే నేను బస్సు దిగగానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ. పాపం పైకి చెప్పుకోటానికి తటపటాయించిందే కాని అన్నపూర్ణమ్మ మనసు కలపెల్లాడుతూనే ఉంది. అవును నేను చేసింది తప్పే కాదనటం లేదు. ఏదో ఒక్కగానొక్క ఆడనలుసు ముచ్చట పడింది. అమ్మా నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని. లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమది. ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆశరేపెట్టింది. వదినా ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు 1000 రూపాయలు కడితే 40 రోజుల్లో 10,000 ఇస్తున్నాడు అని. ఆవిడ అలాగే కట్టింది 10,000 తెచ్చుకుంది. అలా పదింతలు డబ్బు తెచ్చుకున్న వాళ్ళని నలుగురైదుగురిని చూశాకే నేను కక్కుర్తి పడ్డాను. 1000 కాదు 10,000 కడితే 40 రోజుల్లో 1,00,000 వస్తుంది. బిడ్డ కోరిక తీర్చొచ్చును గదా అని. ఓ కన్నతల్లిగా నేనలా ఆశపడ్డం తప్పా? కాఫీ చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయిన అత్తగారితో, ఇదిగో అత్తయ్య బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసు ఇచ్చారు కదా దానికి పులిగోరు పథకం చేయించాను. అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి. చూడమ్మా ఈ వసు ఏం చేసిందో. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బు తీసుకెళ్లి అది చేయించుకొచ్చింది. భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ. మీరు చెప్పండత్తయ్య ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే. దాంతో పులిగోరు లాకెట్ చేయించుదామని ముందే చెప్పాను. కాదు ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి. మరి నా ముచ్చటెలా తీరుతుంది చెప్పండి. అందుకే కామ్గా ఆ డబ్బు తీసుకెళ్ళి ఇది చేయించుకొచ్చేశాను. తప్పా అత్తయ్యా? అడుగుతోంది వసుమతి అల్లరిగా. గొప్ప పని చేశావు. అసలు నీకు బొత్తిగా నా భయం ఉంటేగా అలక చూపించాడు విశ్వ మురిపెంగా. తను చేసింది ఇలాంటి పనే గదా. కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో. ఈయన ఉన్నారు అన్నపూర్ణమ్మ మళ్ళీ పరాకులోకి వెళ్ళిపోయింది. ఆ రోజు 100 రూపాయల కట్టలు 2 తెచ్చి బీరువాలో పెట్టారాయన. ముట్టుకోకది ఎందుకో తర్వాత చెప్తా అన్నారు. ఆ డబ్బు చూడగానే నాకా సప్తగిరివాడే మనసులో మెదిలాడు. 10,000 ముడుపు కడితే 1,00,000 వరాలిస్తాడు. డైమండ్ దిద్దులు ఇస్తే కూతురి కళ్ళు మెరుస్తాయి. అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు? 40 రోజుల్లో ఆ తీసిన 10,000 పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చోటే పెట్టేస్తే సరి అనుకున్నా. ఆ మాయదారి సప్తగిరివాడు నేను కట్టిన 15 రోజులకే బోర్డు తిప్పేశాడు. నేనేం చేయను? 1,00,000 రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దాం అనుకున్నానే గాని ఇలా తలకిందులవుతుందని కలగన్నానా నేను? అమ్మాయి పెళ్ళికని చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవు అమ్మగా వచ్చిన డబ్బట అది. నాకేం తెలుసు?
ఏనాడు ఒక్క పరుషం మాట నోటరానియని మనిషి పూనకమొచ్చినట్టు ఎన్ని తిట్టారు, ఎన్ని మాటలన్నారు. నాకు బుద్ధి లేదట, బాధ్యత తెలీదట, గృహిణికి ఉండాల్సిన లక్షణాలు లేవట, సొమ్ముల మీద, సోకుల మీద మోజట, ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట. రామ రామ! సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టయింది నాకు. 35 ఏళ్లు కాపురం చేసిన ఇల్లాలికి వేయాల్సిన చీవట్లేనా అవి? సరే చేసింది అపరాధం. కోపం కొద్దీ 4 మాటలన్నారు అనేగా. నేను కుక్కిన పేనెల్లే కిక్కురుమనలేదు. అక్కడితో వదిలేయొచ్చును కదా! అబ్బే! తడిపిన తాటిముడిలా బిగుసుకున్నారు. మాట్లాడ్డం మానేశారు. కంచంలో తనే వడ్డించుకు తింటున్నారు. క్షణానికోసారి పూర్ణ, పూర్ణ అనేవారల్లా కన్నెత్తి చూడ్డం లేదు. పన్నెత్తి మాట్లాడ్డం లేదు. ఎంత శిక్ష అది? నన్ను అలా వెలివేయటం గుండెని నలిపేసినట్టుగా ఉండదూ? ఒకరోజు, 2 రోజులు, 4 రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస. అయినా మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా? ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగలేదా? ఆ శేషగిరికి ప్రాణమిచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు. మనం ఆదుకోకపోతే ఎలాగా అని తెగ ఆరాటపడిపోయి 25,000 ముద్దు కుడుముల్లా దోసెట్లో పోసొచ్చారే! ఏడాదయింది తిరిగిచ్చాడా? అంతే మరి. ఆయనంటే మగమహారాజు. ఆయన చేస్తే ఒప్పు. నేను చేసింది తప్పు. అయినా ఎంత ఆడదాన్నయితే మటుకు నాకు మాత్రం పౌరుషం, అభిమానం ఉండవా? నా అవసరం లేనట్టు, ఉన్నా లేనట్టు, పరాయిదాన్నన్నట్టు చూస్తుంటే పడి ఉండటానికి నాకూ ఉంది పంతం. అందుకే వచ్చేశాను. 3 గంటలు ప్రయాణం. నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు. ఆయన బింకమెన్నాల్లో నేనూ చూస్తాను. అమ్మా! లే భోంచేద్దాం. నీ చేతిముద్ద తిని ఎన్నాళ్ళయిందో. విశ్వ అన్నపూర్ణమ్మ రెక్కపట్టుకు లేపాడు. 2 రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి. ఉదయం పూట కోడలితో కలిసి దగ్గర్లో ఉన్న దేవాలయాలు చుట్టి వచ్చింది. సాయంత్రాలు విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందర్నీ మాల్స్‌కి, మ్యూజియంకి ఓ రోజు, హోటల్‌కి, సినిమాకి ఓ రోజు తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఉంటే సరే సరి. బాబ్జీతో ఊకుళ్ళు, కోడలితో వంటిల్లు .కామ్‌లో చూపించే రెసిపీల గురించిన చర్చలు, కొడుకుతో కొత్తగా పెళ్ళైన కూతురి కాపురం గురించిన ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. ఈ 2 రోజులు మగన మీద అలక కించిత్తు కరగలేదావిడకు. నువ్వెంత అన్నట్టు మొహం తిప్పుకున్నారుగా, ఇప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో పదే పదే అనుకుంది తిరస్కారంగా. 3 రోజు మొదలైంది మదనం. ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చిన మొదలుకొని మనసు దిగాలుగా అయిపోతోందావిడకు. పోనీ ఆ తలుపు ఓసారొచ్చి పోతుందా అంటే ఊహు. తింటున్నా, తాగుతున్నా, కదిలినా, మెదిలినా ఘడియ ఘడియ బుర్రలోకి జొరబడి గడబిడ చేస్తోంది. లేస్తూనే అనుకుంది. వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని. కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేదీ ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది. ఫిల్టర్‌తో డికాక్షన్ తీయటం ఎలాగో తెలీదు గాని స్ట్రాంగ్‌గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తని సాధించింది లోలోపల. ఇంతకీ చేసుకోవటం చేతకాక కాఫీయే తాగడం మానేశారో ఏమో అని బాధపడిపోయింది చివరికి. స్నానం దగ్గరికొస్తే ఆయనకి మసిలేంత వేడిగా కావాలి నీళ్ళు. పాపం ఎవరు కాచిస్తారిప్పుడు అన్న చింత. భుజం నొప్పి అంటున్నారీ మధ్య. బక్కెట్ మోస్తే ఎక్కువవుతుందో ఏమో కర్మ అన్న ఆరాటం. మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా అంత పరధ్యానం? నాన్న మీదకి ధ్యాస మళ్ళిందా ఏం? విశ్వ చిలిపి ప్రశ్న. ఆ! మరే మొన్నే పెళ్ళయింది కదా! విరహం సహించలేకపోతున్నా. పోరా భడవ! నీ వేళాకోళాలు నువ్వును అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ. ముసిముసిగా నవ్వాడు విశ్వ. అత్తయ్య మీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవపెట్టి. అత్తగారి కంచంలో మరి కాస్త కూర వడ్డించింది వసుమతి. విశ్వ ఆఫీస్‌కు వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తాకోడళ్ళిద్దరూ. నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం. ఆయనుంటే గనుక పిసరు మిగలకుండా ఈ కూర మొత్తం తినేసుండేవారు మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ. అవునా! నాకా ఆవఘాటు నచ్చేది కాదు. ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయటం నేర్చుకున్నాను. ఎక్స్‌పర్ట్‌వైపోయావు అంటారాయనిప్పుడు గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ. అక్కడితో ఆపకుండా మీ మావగారెంత మొహమాటం మనిషో తెలుసునా? నాకిది ఇష్టము అని నోరు తెరిచి నాకన్నా చెప్పరు. మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే. అలా నేను కనిపెట్టిన వాటిల్లో ఇది ఒకటి. పొద్దుటి నుంచి ఎందుకో ఒకందుకు మామగారినే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి. అర్థమైపోయిందావిడకు.
ఛ! ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణేమిటి నాకు బుద్ధి లేకుండా తనని తనే కేకలేసుకుంది లోలోపల. కానీ ఇక తలుచుకోకూడదనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయిందావిడ. మొదటి ముద్ద ఎత్తబోయిందా? భోజనానికి ముందు షుగర్ మాత్ర వేసుకోవాలాయన. జ్ఞాపకముంచుకుంటున్నారో లేదో అని బిగువు నటిస్తోన్న ఆవిడ్ని కుదిపి మరీ కలవరం రేకెత్తించిందా అనుమానం. సగమే వేసుకోవాలి ఆ టాబ్లెట్. ముందే హెచ్చరించాడా డాక్టరు. మొత్తం వేసుకుంటే షుగర్ డోసయ్యి చెమట్లు పట్టేస్తాయి. నీరసం వచ్చేస్తుంది. ఒకప్పుడు తెలివి కూడా తప్పవచ్చు అని. అందుకనే తనే జాగ్రత్తగా వేస్తుంటుందెప్పుడూ. పొరపాటున ఆయన గాని ఆ మాత్రంతా వేసుకుంటేనో మరావిడకు కమ్మటి పనసపొట్టు కూర వెగటైపోదూ? ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్రపట్టలేదు. పక్క కుదరని దానిలా మెసులుతూనే ఉంది. నాకు మరీ తొందరపాటెక్కువ. ఇంకో 2 రోజులు పోయుంటే ఆయనే మామూలయిపోయుండేవారు. మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని. ఒకళ్ళకు నీతులు చెప్పాల్సిన వయసొచ్చిన దాన్ని ఎంత కోపమొస్తే మటుకు ఇంటి బాధ్యతంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చేయొచ్చునా? తప్పు నా దగ్గర పెట్టుకొని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అలగటమేమిటసలు? చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తవా? ఆ శేషగిరి విషయంగా ఆయన్నెన్నిసార్లు నసపెట్టలేదు నేను. పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి. పైగా ఆ షుగర్ మాత్ర భయమొకటి. వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చాను కాను. పాపిష్టిదాన్ని. భగవంతుడా! నేను వెళ్ళేదాకా ఆయన్ని చల్లగా చూడు. మిగతా రాత్రంతా గోడ గడియారం ముళ్ళవంక, కిటికీలోంచి నల్లగా కనబడుతోన్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడ్డంతోనే తెల్లారిపోయింది. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళే ముందు నన్ను బస్సెక్కించి వెళ్ళరా విశ్వా! అంది అన్నపూర్ణమ్మ. ఇంకో 2 రోజులుండి వెళ్ళకూడదా అత్తయ్యా? బాబ్జీ చూడండి మీ మీదకెలా ఉరుకుతున్నాడో. ఇప్పుడిప్పుడే అలవాటవుతున్నారు మీరు వాడికి. బాబ్జీని అందించింది వసుమతి. అమ్మో! ఇంకా ఉండటమే. వీడి మీద బెంగ కొద్దీ వచ్చేశానే కాని, ఇంట్లో నా కోసం ఎదురుచూస్తూ ఎన్ని పనులాగిపోయాయో. జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను. అవి ఎండలో పెట్టాలి. చెదురుమదురు వానలు పడుతున్నాయి. ఆయనకసలే పరధ్యానం. పెరట్లో దండం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో. ఆయన దసలే బక్కప్రాణం. భోజనం ససి లేకపోతే నీరసపడిపోతారు. ఇప్పటికే 3 రోజులైపోయింది. ఏం తింటున్నారో ఏమిటో. తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తలక్రిందులైపోతుందన్నంత ఆదుర్దా పడిపోతూ మనవన్ని తిరిగి కోడలికి అందించేసింది అన్నపూర్ణమ్మ. పెదవుల చాటున నవ్వు బిగించి తయారైపో అమ్మా అన్నాడు విశ్వ. నాన్నకి సర్ప్రైజ్. అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి. బస్సు ఆగింది. తిరిగి వెనక్కి వెళ్ళే ఆ బస్సులో సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలయింది. బస్సు అంతా ఖాళీ అయిపోతుందిక్కడ. బస్సంతా ఖాళీ అయిపోతుందిక్కడ. మళ్ళీ పావుగంటకు గాని బయలుదేరదు. ఎందుకంత తొందర? అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్. దిగేవాళ్ళని దిగనీయకుండా ఎక్కేవాళ్ళు తోసుకుని ఎక్కుతూనే ఉన్నారు. బ్యాగ్ పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోరు దాకా వెళ్ళగలిగింది అన్నపూర్ణమ్మ. కానీ స్టెప్ మాత్రం దిగలేకపోయింది. సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చేయి పట్టుకొని జాగ్రత్తగా కిందికి దింపారెవరో. కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది. ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య. హమ్మయ్య! ఈయన బానే ఉన్నారు. అన్నపూర్ణమ్మ మనసు దూది పింజలా తేలికైపోయింది. ఆందోళనంతా చేత్తో తుడిచేసినట్టు, గుండెలో వెలితి అయిన భాగమేదో తిరిగి నిండినట్టు, పరాయి దేశాన్నుంచి స్వస్థలానికి వచ్చినట్టు, తృప్తిగా, హాయిగా, ఆనందంగా అప్పుడు చూసింది ఆయన భుజానికున్న ట్రావెలింగ్ బ్యాగ్‌ని. గతుక్కుమంది అన్నపూర్ణమ్మ. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? కొంపతీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి? ఎక్కడికి? అంది పెదాలు తడిచేసుకుంటూ. తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు. నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను. అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి. అన్నపూర్ణమ్మ ఆయన కళ్ళల్లో పరీక్షగా వెతికింది నమ్మొచ్చునా అన్నట్టు. భర్త మొహంలో తాను పడినంత ఘర్షణ పడిన ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయి. సంతృప్తితో ప్రసన్నమైందామె వదనం. గుంభనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ. కథ సమాప్తం.